హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ మొబైల్ కనుక హ్యాంగ్ అవుతున్నట్టయితే లేదా ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేసినా సరే లేకపోతే ఏదైనా బ్రౌజర్ని యూజ్ చేసినా సరే మీకు చాలా స్లోగా లోడింగ్ అవుతున్నట్టయితే ఈ రోజు నేను మీకు ఒక 4 సెట్టింగ్స్ చెప్తాను ఫ్రెండ్స్. ఈ 4 సెట్టింగ్స్ కనుక మీ మొబైల్లో మీరు చేసుకున్నారనుకోండి, మీ మొబైల్ యొక్క స్పీడ్ అనేది ఆటోమేటిక్గా పెరిగిపోతుంది అన్నమాట. అవును ఫ్రెండ్స్, ఈ 4 సెట్టింగ్స్ అయితే మీకు తెలిసి ఉండకపోతుండొచ్చు. ఈరోజు కొత్తగా మీరైతే తప్పకుండా సెట్టింగ్ చేసుకోండి. దీనివల్ల మీ మొబైల్ యొక్క స్పీడ్ అనేది కంపల్సరీగా ఇంక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నా మొబైల్లో మీకు చేసి కూడా చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా ఆ 4 ట్రిక్స్ ఏంటి, దాన్ని యూజ్ చేసి మన మొబైల్ని ఏ విధంగా ఫాస్ట్ చేసుకోవాలని చెప్పేసి తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఫస్ట్ ట్రిక్ గురించి మాట్లాడుకుందాం. ఆ ఫస్ట్ సెట్టింగ్ ఏంటి అంటే సింపుల్గా మీ మొబైల్లో నోటిఫికేషన్ ప్యానల్ ఈ విధంగా కిందికి స్క్రోల్ చేయండి. చేసినట్టయితే ప్రతి ఒక్క మొబైల్లో ఈ ఆప్షన్ అయితే ఉంటుంది. అదేంటంటే లొకేషన్ అన్నమాట. ఇందులోనే మీరు ఫస్ట్ సెట్టింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ లొకేషన్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన ఈ విధంగా ప్రెస్ చేసి పట్టుకోండి. పట్టుకున్నట్టయితే దానికి సంబంధించిన కొన్ని సెట్టింగ్స్ అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, లొకేషన్ సెట్టింగ్ అనేది మనం అన్ని అప్లికేషన్స్లో పర్మిషన్స్ అయితే కంపల్సరీగా అడుగుతూ ఉంటాయి అన్నమాట. మన మొబైల్లో ఈ లొకేషన్ అనేది ఆఫ్లో ఉన్నా సరే ఆ అప్లికేషన్స్ ఏం చేస్తాయంటే మన మొబైల్ని సెన్స్ అనేది చేస్తూ ఉంటాయి. ఎక్కడ మొబైల్ వెళ్తుంది, ఆ లొకేషన్ ఏంటి అని చెప్పేసి మానిటరింగ్ అయితే చేస్తూ ఉంటాయి అనమాట. సో దీనివల్ల మన మొబైల్ యొక్క పర్ఫార్మెన్స్ నడుస్తూనే ఉంటుంది కాబట్టి దీని కారణంగా మన మొబైల్ అనేది హ్యాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఇందులో చేసుకోవాల్సిన ఒక మెయిన్ సెట్టింగ్ ఏంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు, ఇంప్రూవ్ యాక్యురసీ అని చెప్పేసి ఉంటుంది. దానిపైన ప్రెస్ చేయండి. తర్వాత ఇక్కడ వైఫై స్కానింగ్ అలాగే బ్లూటూత్ స్కానింగ్ అని 2 స్కానింగ్స్ ఉంటాయి. ఈ రెండింటిని ఈ విధంగా ఆఫ్ చేసేయండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఇది మనకు ఫస్ట్ సెట్టింగ్ అనమాట. సో ఈ ఒక్క సెట్టింగ్ తోనే మీ మొబైల్ యొక్క హ్యాంగింగ్ ప్రాబ్లం అయితే దూరం అయిపోదు. ఇప్పుడు నేను చెప్పబోయే ఒక సెకండ్ సెట్టింగ్ కూడా చేసుకోండి. ఆ సెట్టింగ్ ఏంటంటే సింపుల్గా మీ మొబైల్ యొక్క సెట్టింగ్స్లోకి రావాలి. వచ్చేసిన తర్వాత మీ మొబైల్లో అబౌట్ ఫోన్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. అబౌట్ ఫోన్ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఈ విధంగా మీరు కిందికి వచ్చేసినట్టయితే ఇక్కడ మీకు సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దానిపైన ప్రెస్ చేయండి. తర్వాత ఇందులో మీరు చూసినట్టయితే బిల్డ్ నెంబర్ అని ఉంటుంది అనమాట. కొన్ని మొబైల్లో MIUI వర్షన్ అని చెప్పేసి ఉంటుంది, కొన్ని మొబైల్స్లో నార్మల్ వర్షన్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. సింపుల్గా దానిపైన మీరు ఈ విధంగా 7 టైమ్స్ ట్యాప్ చేయాలి. 7 టైమ్స్ ట్యాప్ చేసినట్టయితే ఏమవుతుందంటే మీ మొబైల్లో డెవలపర్ ఆప్షన్స్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఈ విధంగా కొన్ని మొబైల్స్లో అది అడిషనల్ సెట్టింగ్స్లో ఉంటుంది, కొన్ని మొబైల్స్లో ఈ విధంగా డైరెక్ట్గా చూపించడం జరుగుతుంది. సింపుల్గా డెవలపర్ ఆప్షన్స్ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఈ విధంగా మీరు కిందికి రావాలి ఫ్రెండ్స్. కిందికి వచ్చిన తర్వాత ఇందులోనే మనకు ఒక 3 సెట్టింగ్స్ అయితే ఉంటాయి. ఆ 3 సెట్టింగ్స్ మీరు చేంజ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. వాటిని చేంజ్ చేయగానే ఆటోమేటిక్గా మీ మొబైల్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది కంపల్సరీగా స్పీడప్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఆ 3 సెట్టింగ్స్ అయితే మనకి ఇక్కడ రావడం జరిగింది. విండో యానిమేషన్ స్కేల్, ట్రాన్స్మిషన్ యానిమేషన్ స్కేల్, అదేవిధంగా యానిమేటర్ యానిమేషన్ స్కేల్, డ్యూరేషన్ స్కేల్ అని చెప్పేసి ఈ విధంగా 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట. ఇవి వేరే వేరే పదాలు, కాకపోతే అన్నిటి యొక్క వర్క్ అయితే ఒకటే. సో ఇక్కడ సింపుల్ మీరు దీనిపైన ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ యానిమేషన్ ఆఫ్ అని సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ దీనిపైన ప్రెస్ చేయండి, యానిమేషన్ ఆఫ్ అని సెలెక్ట్ చేసేయండి. మళ్ళీ దీనిపైన ప్రెస్ చేయండి, యానిమేషన్ ఆఫ్ అని సెలెక్ట్ చేసేయండి. సో ఇంతే. ఈ 3 సెట్టింగ్స్ చేసేసి మీరు ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఇప్పుడు మీ మొబైల్ ఎంత స్పీడప్ అవుతుందంటే మీరు అసలు నమ్మలేరు ఫ్రెండ్స్. కాకుండా ఇక్కడ నేను ప్లే స్టోర్ని ఓపెన్ చేసినట్టయితే మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, మనం ప్రెస్ చేయడమే లేటు వెంటనే ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. అప్లికేషన్ పైన ప్రెస్ చేయగానే ఈ విధంగా వస్తుందో చూడండి, వెంటనే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది అనమాట. సో ఇదే విధంగా ఇది ఒకటేనే కదా, నేను గ్యాలరీని ఓపెన్ చేస్తాను, వెంటనే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం థర్డ్ సెట్టింగ్ కనుక చూసినట్టయితే సింపుల్గా సెట్టింగ్స్లోకి వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఇందులో మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఇది దాదాపుగా అన్ని మొబైల్స్లో ఉంటుంది. అది ఏంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు, బ్యాటరీ అండ్ డివైస్ కేర్ అని ఉంటుంది. సింపుల్గా దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు మీ మొబైల్ ఏదైనా ఇష్యూ ఉన్నట్టయితే మీరు ఇక్కడ చూడొచ్చు, ఆప్టిమైజ్ నౌ అని దానిపైన మనం ప్రెస్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఏ ఇష్యూ లేకపోతే మీకు ఇక్కడ గుడ్ అని చూపిస్తుంది. సో నా మొబైల్ ఏదో ఇష్యూ ఉన్నట్టుంది, ఇక్కడ సింపుల్గా నేను ఆప్టిమైజ్ నౌ పైన ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేయగానే ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ఇవన్నీ ఆప్టిమైజ్ అయితే అవుతూ ఉంటాయి అనమాట. సో ఇవన్నీ ఆప్టిమైజ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మన మొబైల్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ సింపుల్ నేను డన్ పైన ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేయగానే ఇప్పుడు మీరు చూడొచ్చు ఆల్ గుడ్ అని వచ్చేసింది. ఇంతకుముందు మనకి ఇక్కడ 100 రాలేదు. సో ఇక్కడ కూడా మీరు కంపల్సరీగా ఆప్టిమైజ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా ఇప్పుడు మనం 4th సెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం. 4th సెట్టింగ్ ఏంటంటే సింపుల్గా ప్లే స్టోర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఐకాన్ కనిపిస్తుంది కదా, ఐకాన్ పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఇందులో మీరు చూసినట్టయితే సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుందన్నమాట. సెట్టింగ్స్లోకి వచ్చేయండి ఫ్రెండ్స్. తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు నెట్వర్క్ ప్రిఫరెన్సెస్ అని ఉంటుంది. ఇందులో ఆటో అప్డేట్ యాప్స్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. సో చాలా మందికి ఇక్కడ మీకు ఓవర్ ఎనీ నెట్వర్క్ అని ఉంటుంది, లేకపోతే ఓవర్ వైఫై ఓన్లీ అని ఉంటుంది. దీనివల్ల ఏం జరుగుతుందంటే మన మొబైల్లో చాలా అప్లికేషన్స్ అయితే ఉంటాయి. ఎప్పుడు ఏదో ఒక అప్లికేషన్ కంపల్సరీగా అప్డేట్ అయితే తీసుకొస్తూ ఉంటుంది. సో దీనివల్ల బ్యాక్గ్రౌండ్లో ఈ అప్లికేషన్ వాటన్నిటిని అప్డేట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో దీని కారణంగా కూడా మన మొబైల్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది కొంచెం డౌన్ అయిపోతుంది. ఎందుకంటే మన మొబైల్లో ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్లో వర్క్ జరుగుతుంది. సో మనం ఫ్రంట్లో ఈ విధంగా వర్క్ చేసినట్టయితే అది కొంచెం స్లో అప్ అయిపోతుంది అనమాట. సో అందుకే దీన్ని డోంట్ ఆటో అప్డేట్ యాప్స్ అని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ డన్ పైన ప్రెస్ చేయండి. మీకు ఏదైనా ఇంపార్టెంట్ అప్లికేషన్ ఉన్నట్టయితే అది అప్డేట్ వస్తే మీరు మాన్యువల్గా అప్డేట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్.
ఓకే ఫ్రెండ్స్, ఈ 4 సెట్టింగ్స్ కనుక మీ మొబైల్లో చేసుకున్నట్టయితే కంపల్సరీగా మీ మొబైల్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో తప్పకుండా ఈ 4 సెట్టింగ్స్ అయితే మీ మొబైల్లో ఒకసారి సెట్టింగ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ సెట్టింగ్స్ మీకు ఎలా అనిపించాయో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని మొబైల్ ట్రిక్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై బై.